రాష్ట్రంలో 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి వారికి హక్కులను కల్పించేలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేస్తోందని న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలను 5వ షెడ్యూల్ ప్రాంతంలో కలపాలనే సమస్యను పరిష్కరించాలని 2019లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగిన గిరిజన సలహా మండలి 2019లో తీర్మానించిందని గుర్తు చేశారు. ఇదే విషయమై 2019 నవంబర్ 4న మంత్రి ఉన్నత స్థాయి అధికారులతో ఆంధ్రప్రదేశ్లోని 5వ షెడ్యూల్లో కలపవలసిన 554 గ్రామాల జాబితా విషయమై చర్చించారని అన్నారు. ఇందులో కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలంలోని 15 గ్రామాలు, ప్రతిపాడు మండలంలోని 14 గ్రామాలు, రౌతులపూడి మండలంలో 11 గ్రామాలు, మొత్తం 40 గ్రామాలు కూడా ఉన్నాయి. 2019లో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఈ మేరకు పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారికి వారికి అనంతరం 3 గిరిజన సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 4957/2021 దాఖలు చేశారు. 2022 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఈ 40 గ్రామాలకు 5వ షెడ్యూల్ ఫలాలు అందే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో ఇటీవల ఆదివాసీ మహాసభ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 33,189/2025 దాఖలు చేసింది. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఈ విషయమై తగిన చర్యలు తీసుకొని నివేదికలు సమర్పించాలని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని, ప్రతిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల తహసీల్దార్లను, మండల ప్రజాపరిషత్ అధికారులను ఈ నెల 2వ తేదీన ఆదేశించారని అన్నారు. 1980వ సంవత్సరం నుండి ఈ సమస్య పెండింగ్లో ఉందని, కాకినాడ జిల్లాలోని ఈ 40 గ్రామాలను 1980లోనే 5వ షెడ్యూల్ ప్రాంతంలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపినా ఇప్పటికీ 5వ షెడ్యూల్లో చేర్చలేదని అన్నారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లాలో 50% గిరిజన జనాభా మించి ఉన్న గ్రామాలు మరో 19 ఉన్నాయని, వాటిని కూడా 5వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. 5వ షెడ్యూల్లో కలపకపోవడం వలన ఆదివాసీలు భూమిపైన, వనరులపైన హక్కులు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ జట్ట సరస్వతి, జీడెం నాగేశ్వరరావు, కాకరదేవి వరప్రసాద్, జట్ట బాలరాజు, లోత వెంకటరమణ, ఆవూరి అప్పారావు, రొబ్బాల శ్రీను, సిహెచ్ వెంకటరత్నం, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. కలపాలని చెప్పేసి మరలా తీర్మానాలు చేశారు. చేసిన తర్వాత 2021లో 3 సంఘాలు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి 3 సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ 40 గ్రామాలకి, ఇక్కడ ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి ఈ 40 గ్రామాలకి షెడ్యూల్డ్ ప్రాంతాల యొక్క ఫలాలు అందే విధంగా 4 నెలల్లో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ గత 3 సంవత్సరాలుగా అమలు జరగలేదు. దీంతో మరలా ఆదివాసీ మహాసభ ఈ ఏడాది హైకోర్టులో మళ్ళీ ఆ ఆర్డర్ అమలు చేయలేదు అధికారులు అని చెప్పేసి మళ్ళీ దాన్ని 40 గ్రామాలని కలపాలని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఈ నెల 2వ తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్, పెద్దాపురం ఆర్డీఓకి, తర్వాత ఈ 3 మండలాలు ప్రతిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల ఎంపీడీఓలకి, తహసీల్దార్లకి నివేదికలు పంపించమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఎందుకంటే 1975లోనే ఈ గ్రామాలను కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖలు రాశారు. అందులో భాగంగా అప్పుడు జలగం వెంగళరావు అధ్యక్షతన 1976లో జరిగినటువంటి సమావేశం దీని మీద లెక్కలు తీయమంటే 1980లో తీసినటువంటి లెక్కలు అప్పుడే ఈ గ్రామాలన్నింటినీ కలపాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జరగలేదు. దీనికి కారణం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనేతరులు కలపకుండా అడ్డుకుంటూ రావడం అనేటువంటిది. కాబట్టి ఇప్పటికైనా వీటిని వెంటనే పరిశీలించేసి, ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కలిపితే సరిపోదు. ఈ జిల్లాలో ఉండేటటువంటి కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి 40 గ్రామాలు సరిపోదు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. కాబట్టి దీని మీద 554 గ్రామాలు కలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వీటిని ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేము పోలవరం ప్లేస్లో అది
తొలి గిరిజన వీరుడైనటువంటి కారం తమ్మనదొర జిల్లాగా దాన్ని చేయాలని అడుగుతున్నాం. ఈ గ్రామాలు కూడా ఈ శంఖవరం మండలం, రౌతులపూడి, ఈ ప్రతిపాడు మండలాలు కూడా ఈ 40 గ్రామాలతో పాటు మరో 19 గ్రామాలు 50% జనాభా గిరిజనులు 50% కన్నా మించి ఉన్నటువంటి అవి కూడా పెరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలపమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా రంపచోడవరం జిల్లా కింద తీసుకురావాలని, రంపచోడవరం కేంద్రంగా ఏర్పడేటటువంటి జిల్లా కిందకి తీసుకురావాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం.